నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేస్తున్నాడు. అనురాధ నక్షత్రాధిపతి శని, జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం, ఖర్చులు పెరిగవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఆంజనేయ స్వామిని పూజించండి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో అనుకోని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఓపిక వహించండి. లక్ష్మీదేవుని ఎర్రటి పూలతో పూజించండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి ఆరోగ్యంపై వీరు శ్రద్ధ వహించాలి. చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు అనేది చెప్తోంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు, ప్రశంసలు లభిస్తాయి అనేది చెప్పచ్చు. శివునికి పాలతో అభిషేకం చేయించండి. సింహరాశి. ఈ సింహరాశి వారికి పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా కానీ పట్టుదలతో పూర్తి చేస్తారు అనేది చెప్పచ్చు. సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి స్నేహితులు, సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. దుర్గాదేవికి కుంకుమ పూజ చేయండి. ఇక తులారాశి. అనవసర విషయాలలో తలదూర్చకుండా ఉండండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గణపతికి దూర్వారాలతో పూజ చేయండి అనేది సూచించడం జరుగుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఇక ధనుస్సు రాశి. ఆర్థిక విషయాలైతే మెరుగుపడతాయని చెప్పచ్చు. పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయం. గురు చరిత్ర పారాయణ చేయండి ఇంకా మంచి ఫలితాలకి. మకర రాశి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, శుభకార్యాలలో పాల్గొనేది, ఈ మంచి అనుకూలతలే ఉన్నాయి. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు ఏదైనా ఉంటే కనుక అవి విజయవంతం అవుతాయి అనేది చెప్పవచ్చు. పేదలకు అన్నదానం చేయండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక దత్తాత్రేయ స్వామిని స్మరించుకోండి. దత్తస్వామిని పూజించండి. ఇది సర్వే జనం సుఖినో భవంతు. Please subscribe my channel, share and like it. Thank you very much.